స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మేడం ఎక్కడికి వెళ్ళాలి? జయనగర్ కాలనీ. జయనగర్ కాలనీయా? జయనగర్ కాలనీ ఎక్కడ? సాయి పీజీ. సాయి పీజీయా? అది ఎక్కడ మేడం? ఇదిగో ఇదే లొకేషన్. మేడం ఇదంతా నాకు తెలియదు కానీ అడ్రస్ చెప్పని తీసుకొని వెళ్తా. సర్లే పదండి. వస్తే ఈ టైంలో క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వవు. నేను రావడం లేట్ అయితే ఆటోలు అవి తీసుకోకు, రిస్క్. ఏంటి మేడం సిటీ కొత్త? లేదే. తిరుపతి? కాదన్నా, వైజాగ్. మాది వైజాగే. జన్మభూమి ఎక్స్ప్రెస్కి వచ్చారా? అవునన్నా. అది వచ్చి చాలాసేపు అయిందే. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? అయినా అవన్నీ మీకెందుకు? ముందు రోడ్ చూడన్నా. ఏ అన్నా అన్నా ఏంటి? సరదాగా బావా అని పిలు. నా మరదలు కూడా సేమ్ నీ లెక్కే ఉంటుంది. బావా? వీడేంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు. మామా రెడీగా ఉండు, అటే వస్తున్నా. నైట్ పండగ చేసుకుందాం. లెఫ్ట్ వెళ్తున్నారేంటి? ఇక్కడ మ్యాప్స్ లో రైట్ కదా చూపిస్తుంది. షార్ట్ కట్ మేడం. హే ఆపు ఆపు, స్టాప్ స్టాప్ స్టాప్. హే ఆపు. నీకోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. మళ్ళీ మర్చిపోయావు కదా? నీ ఫోన్కి ఏమైంది? సారీలే, నాకు అక్కర్లేదు. ఒక్కరితే అమ్మాయి, సిటీ కొత్త, అర్ధరాత్రి. మినిమం రెస్పాన్సిబిలిటీనే ఉండాలి కదా బాయ్ ఫ్రెండ్ గా పిక్ చేసుకోవాలని. అది కాదు. ఏది కాదు? మళ్ళీ ఏదో ఒక స్టోరీ చెప్తావు.
అయినా నువ్వు సడన్గా ట్రైన్ దిగి పిక్ చేసుకుంటే ఎలా కుదురుద్ది? ఏ అన్నా ఆఫీస్లో ఎన్ని పనులుంటాయి. సడన్గా మీటింగ్ అన్నారు. ఇప్పుడు వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలి, స్టేషన్కి వెళ్ళాలంటే స్టేషన్ కాదు ఇంటికి తప్పండి. అంటే నీకు నాకన్నా ఆఫీస్ ఎక్కువైపోయిందా? ఇంకా అవసరం లేదు, పారిపోయొచ్చావా? అవును బాబు, నీకేంటి అక్కడ మా నాన్న రోజుకో సంబంధం చూస్తుంటే చెడగొట్టలేక చస్తున్నా. వామ్మో, చంపేశావు. అసలే మీ నాన్న పోలీసు. ఇప్పుడు ఇంక ఈ విషయం తెలిసిందనుకో, వైజాగ్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చి నేను లవ్ చేసినందుకు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఈ ఆటో అన్నని ఇద్దరిని కలిపి పొక్కలేస్తాడు. అమ్మో పోలీసురా, తేడా వస్తే మన ఒళ్ళుత్తి అంటే ఇక్కడ నుంచి మనం చేరుకోవాలి. అమ్మయ్యా, అయినా అన్నిసార్లు కన్ను కడుతుంటే క్యాచ్ చేయరేంటండి? ఇది కన్ను కొట్టడం అంటే. అన్నా 1 minute. ఏంట్రా ఫోన్ చేస్తే ఫోన్ బిజీ వస్తుంది? మా పిల్లతో చిన్న లొల్లయిందన్నా. కొంచెం ఫోన్ చేసినప్పుడు ఎత్తరా బాబు. అలాగే అన్న, ఎత్తుతాను. ఇంట్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయిందనుకో ఏంటి పరిస్థితి? సారీ అన్న. కొంచెం ఎత్తు. సరే అన్న, ఇంకోసారి అలా జరగదు. హాయ్. హే, నేను చెప్పాను కదే ఆటోలో రావద్దని. సరేదా ఎక్కు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి మళ్ళీ. ఎక్కు. సరే బండిది. బాయ్రా. అన్నా, ఏదో కొత్త కార్ కొన్నామంట, హైక్ వచ్చిందా? హైక్ ఏం లేదురా, బినోమోతో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా, దాంతోనే కొన్నా. బినోమోనా? బినోమో అనేది హానెస్ట్ ట్రేడింగ్ బడి. నా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం దీన్ని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా వాడుతున్నా. ఇప్పుడు నీకు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తావు. ఇది బినోమో లేఅవుట్, ఇది డెమో అకౌంట్, ఇది రియల్ అకౌంట్, ఇది ఇన్వెస్ట్మెంట్. ఇందులో మీరు 80 రూపీస్ నుండి 4,10,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది అప్ యారో, ఇది డౌన్ యారో. గ్రాఫ్ అప్కి వెళ్తే అప్ అని, డౌన్కి వెళ్తే డౌన్ అని ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు నేను 8,000 ఇన్వెస్ట్ చేసి యారో డౌన్ వెళ్తుందని ప్రిడిక్ట్ చేశాను. ఎస్, చూసావా ఎంత ఈజీయో? అవునన్నా, చాలా ఈజీ. ఇందులో డిపాజిట్ చేయడం కూడా చాలా ఈజీరా. నువ్వు డిపాజిట్ క్లిక్ చేయగానే నీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ బినోమో మనకి ఇన్వైట్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు నేను పంపించిన రిఫరెన్స్ కోడ్తో నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే నీకు నాకు ఇద్దరికి $10 to $20 ఫ్రీగా వస్తాయి. అవునా? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా అన్న. ఇంకెందుకు లేటు, నేను ఇన్వైట్ పంపిస్తా, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. మీరు కూడా మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో బినోమోని డౌన్లోడ్ చేసుకుని మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ త్రూ బినోమోని డౌన్లోడ్ చేసుకుని మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇప్పుడు ఎందుకు నాన్న ఇక్కడ, ఆల్రెడీ పైన ఉన్నాయిగా. రోజు మీ అమ్మ మెట్లెక్కాలంటే కష్టం రా. రే అదేం కాదురా, మీ నాన్నని ఎక్కడ పైకెళ్ళి బట్టలారేయమంటానో అని ముందు జాగ్రత్త కోసం కట్టుకుంటున్నారు. అబ్బో, అయినా నువ్వు కూడా ఏంటమ్మా, అన్ని పనులు నువ్వే చేసుకోపోతే ఓ పన్నమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. మనకు పనమ్మాయి ఎందుకురా, మీ నాన్నుండగా. ఇప్పుడు నేను పనోళ్ళ కనబడుతున్నానా?
అది ఇవ్వండి. రే అవన్నీ మీ నాన్న చూసుకుంటారు కానీ నువ్వు వెళ్ళి పడుకోపో. సరే. చేసింది చాలు కానీ మీరు కూడా వస్తే కాఫీ ఇస్తాను. ఈ రోజైనా కొంచెం షుగర్ వేవే. మీ ఒంట్లో ఉన్న షుగర్ కాస్త తీసేస్తే కాఫీలో వేస్తాను. అంత టెన్షన్లో కూడా నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తోంది కదా. ఆ వాటర్ బాటిల్ అబ్బాయి కూడా బాగానే హెల్ప్ చేశాడు, లేకపోతే వాటికి బిస్కెట్ అయిపోయేదాన్ని. వాటర్ బాటిల్ అబ్బాయి ఏంటి, పేరు తెలీదా? లేదే పాపం, తను అంత హెల్ప్ చేసినా నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అయినా అంత సడన్గా వచ్చావేంటి? ముందే చెప్పుంటే ప్లాన్ చేసి వెళ్ళాం కదా. ప్లాన్ చేసి రావడానికి నేను పిక్నిక్ వచ్చానా? పారిపోయి వచ్చాను. ఏంటి పారిపోయొచ్చావా? ఎందుకే? యుఎస్ వెళ్ళడానికి. యుఎస్ వెళ్ళడానికి హైదరాబాద్ పారిపోయొచ్చావా? ఏంటి సరిగ్గా చెప్పు. హైట్ ఎక్కువ, హైట్ తక్కువ, జుట్టు ఎక్కువ. చూడు బాలే, ఇది చూడు. వద్దన్నానా? ఏమే ఇది చూడు. ఎన్నిసార్లు చెప్పాలని? అది కాదే, ఒక్కసారి చూడు. వెళ్ళమ్మా. లే ఇది చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు? నచ్చలే. అయినా కలర్ ఎక్కువ అని ఎవరైనా నో చెప్తారా? అవునమ్మా, వాడు నాకంటే కలర్ ఎక్కువ ఉన్నాడు. రేపు పొద్దున్న మిర్చి సినిమాలో ప్రభాస్ని వాళ్ళ అమ్మ కాపాడుకున్నట్టు నేను కాపాడుకోవాలి. నిజమమ్మా. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ వెళ్ళిపోతున్నారమ్మా. నాకు కూడా యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలని ఉంది. ఒకసారి నాతో మాట్లాడచ్చు కదా, ఇప్పుడు అప్పుడే పెళ్ళొద్దని. ప్లీజ్. ఎహే, 2 గాజులు అమ్మేసేలోపు వచ్చేస్తాను. నువ్వు బయటే ఉండు.
నాన్న చేస్తున్నారేంటి? హలో నాన్న. ఏమ్మా ఎక్కడున్నావు? అది ఫ్రెండ్స్తో మూవీకి. మూవీయేగా, రేపు వెళ్ళొచ్చులే. నాకు అర్జెంట్ వర్క్ ఉందమ్మా. రావు అంకుల్ వాళ్ళ అబ్బాయి కాఫీ షాప్లో ఉన్నాడు, వెళ్ళి ఒక చెక్ కలెక్ట్ చేసుకుంటావా? సరే నాన్న. ఇంకెంతసేపు రా బాబు. మీ చెక్. కాఫీ. యా. ఐఎమ్ గౌతమ్. నిషిత. తెలుసు, డాడీ చెప్పారు. నా గురించి కూడా మీకు తెలుసు అనుకుంటా. తెలీదే. తెలీదా? వీళ్ళు చెప్పారే. ఓకే, ఐఎమ్ గౌతమ్. నేను టీసీఎస్లో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. శాలరీ 20 lakh per annum. ఇంతకీ మీకు పూణే ఓకేనా? కాదంటే చెప్పండి, నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. మీకు ఓకే అయితే పాకిస్తాన్లో అయినా ఉండండి, నాకేంటి ప్రాబ్లం. అంటే అమ్మాయిలకు ఉంటుంది కదా, పెళ్ళాక పేరెంట్స్తో ఉండాలి. పెళ్లి చూపుల్లోనే అన్నీ మాట్లాడుకుంటే బెటర్ కదా. పెళ్లి చూపులేంటి? చెక్ కోసం మీట్ అవ్వలేదా? దానికోసం అయితే మీ అకౌంటెంట్ వచ్చినా సరిపోతుంది కదా, మీరెందుకు రావటం? మళ్ళీ పెళ్లి చూపులా? ఈసారిలా కాదు, చెప్తా. అయినా నేను మీకు ఎందుకు నచ్చట్లేదు? కలర్ ప్రాబ్లం లేదు, శాలరీ ప్రాబ్లం లేదు, హైట్ ప్రాబ్లం లేదు, ఇంకేంటి? బట్ నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యా, చెప్పండి. పెళ్ళయ్యాక మీ పేరెంట్స్ మనతో ఉండకూడదు. ఐ నీడ్ ప్రైవసీ. నీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఇంటికి తీసుకురాకూడదు. ఓకే. ఐ హేట్ పీపుల్. వీక్ అంతా నువ్వే కుక్ చేయాలి. వీకెండ్స్లో మాత్రం మీరు చేస్తారా? కాదు, నన్ను బయటికి తీసుకెళ్ళాలి. నేను ఎప్పుడు షాపింగ్ చేసినా నువ్వు చెప్పకూడదు. నా శాలరీ నాదే, నీ శాలరీ కూడా నాదే. ఇన్ కేస్ రేపు మనం డివోర్స్ తీసుకోవాల్సి వస్తే అలిమోనీ కోసం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ జరుగుతున్నవి అవే కదా. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నీకు నాకు పెద్ద పెద్ద గొడవలయ్యి ప్రాబ్లం అయిపోతే, అంటే పెళ్లి చూపుల్లోనే అన్నీ మాట్లాడుకుంటే బెటర్ కదా అని నా ఫీలింగ్. పెళ్లి చూపుల్లో డివోర్స్ అంటే అయ్యా, నేను పెళ్లి చేసుకోకపోతే నాన్న చంపేస్తాడు, చేసుకుంటే ఇదే చంపేసేలా ఉంది. హలో, ఏంటి అలా చూస్తున్నారు? ఓకే కదా? 1 second. హలో, ఎవరు? నాన్న. ఓ అంకులా, నేను మాట్లాడతా. హలో అంకుల్. ఇప్పుడే డివోర్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించే మాట్లాడాలి. అంకుల్. అవును, ఆంటీకి బాగా నోరెక్కువ అంట, అంటే బయట టాక్. నిషిత, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు పెళ్లి చూపులో ఎవరైనా అలా బిహేవ్ చేస్తారా? పెళ్లి చూపులేంటమ్మా? ఓ, నాకు అబద్ధం చెప్పారా? ముందే చెప్పుంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళేదాన్ని కదమ్మా. నాటకాలు ఆపు. నువ్వు ఇంకా చిన్న పిల్లవ అనుకుంటున్నావా నీకు నచ్చినట్టు చేయడానికి? నచ్చిన పని చేయడానికి చిన్న పెద్ద ఎందుకమ్మా? ఇలానే నీకు నచ్చినట్టు చేస్తుంటే ఎవరు పెళ్లి చేసుకుంటారే నిన్ను? నచ్చిన వాళ్ళే చేసుకుంటారు. అయినా నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? ఐఎమ్ జస్ట్ 22. మొన్నే కాలేజ్ కూడా అయ్యింది. ఇంకా యుఎస్ వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. యుఎస్లో అయితే లేదు, పిచ్చి పిచ్చి వేషాలే మాకు. నువ్వు కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడావో నాకంతా తెలుసు. ముందు నువ్వు అంకుల్కి కాల్ చేసి సారీ చెప్పు. ఈ మ్యాచ్ అలా ఫిక్స్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. అయినా నేనెందుకు సారీ చెప్పాలి? అయినా వాడు నా ముందే వాడు వీడు అంటున్నావు. ఇదేనా మేము నేర్పించింది? రేపు పెళ్ళే కూడా ఇలానే మాట్లాడితే నిన్ననరు, మమ్మల్ని తిడతారు.
ముందు నువ్వు సారీ చెప్పు. నువ్వు చెప్పవు, నేనే చెప్తాలే. నేనే రేపు వెళ్ళి డైరెక్ట్గా సారీ చెప్తాలే. యూఎస్లో ఇదే లేదు, పిచ్చి పిచ్చి విషయాలే మాకు. పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా యూఎస్ వెళ్ళిపోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇంపాసిబుల్ అయితే కాదు కదా. అయినా ఇప్పుడు చాలా కన్సల్టెన్సీస్ కొలాటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నాయి. ఫస్ట్ లోన్ తీసుకొని ఆ తర్వాత ఎంఎస్ చేసి ఆ తర్వాత జాబ్ చేసి ఆ లోన్ క్లియర్ చేయటమే. మన నిత్య కూడా అలానే వెళ్ళిందిలే. సరేలే, నాకు ఇంటర్వ్యూ ఉంది. ముందు జాబ్ చూసుకుంటే ఆ తర్వాత అన్నీ అవే అవుతాయిలే. సరేలే, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది. నేను కూడా స్టార్ట్ అవుతా. వస్తే ఉండవే, నేను కూడా వచ్చేస్తాను. నన్ను అలా ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేసిన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపో. సరే ఉండు, లొకేషన్ షేర్ చేస్తాను. సరే పంపు. వస్తాయి. మీ ఆఫీస్ గచ్చిబౌలి, నాది ఉప్పల్. ఈజీగా 2 hours పడుతుంది, అది కూడా ట్రాఫిక్ లేకపోతే. నాకు లాగిన్ టైం అవుతుంది, నువ్వు ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపో. మళ్ళీ ఆటోనా? నా వల్ల కాదు. పక్కనే బస్ స్టాప్ ఉన్నట్టుంది, బస్లో వెళ్ళిపోతాలే. నాకు ఆ బస్ నెంబర్స్ పెట్టు. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నీ వల్ల కాదు కానీ ఏ ర్యాపిడోనో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో. అమ్మో, బస్సే బెటర్లే, మనుషులైనా ఉంటారు. సరేలే, నీ ఇష్టం. బస్ నెంబర్ పెడతాను చూడు. ఓకే. హాట్ వాటర్ అయితే వస్తాయి కదా? వాటర్ రావడమే ఎక్కువ. హా, కూరలో ఉప్పు లేదు, మర్చిపోయావా? నేనే కావాలని తగ్గించాను, పర్లేదు తినండి. అరే ఏంటమ్మా అన్నీ మాడిపోయాయి? ఏంట్రా? ఇట్రా ఒకసారి. అయినా నిన్నెవరు తినమన్నారు? నాన్న కోసం చేసింది. పర్లేదు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. చెప్పిన మాట ఏ రోజు నువ్వు వినిపించుకోవు కదా. ఏంటి బావా, నీ కొడుకు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? రా బావా, రారా. రామ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా బావా. బాగున్నావమ్మా? బాగున్నా మావయ్య. ఎలా ఉన్నావురా? ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? అయ్యో అదేం లేదు, ఏదో పనిలో ఉన్నాను. ఎరా, బాగానే సంపాదిస్తున్నావుగా, మీ అమ్మకు పర్మిషన్ పెట్టచ్చుగా. ఏంటి బాబా వీడు? వాడు ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉన్నాడు కానీ రా కూర్చో. రామా, నువ్వు కూడా కూర్చో. నేను మీకోసం కూడా తీసుకొస్తాను. సరే. ఏంటి సంగతులు బావా? బాగున్నా బావా. ఏదో నడుస్తుందిలే అలాగా. అయ్యో, మిమ్మల్ని పిలవకుండా చేస్తానా బావా? దగ్గరికి వెళ్తాను. సరే అమ్మా. ఏంటి బాగున్నావా? మొన్ననే వస్తా అన్నావు, రాలేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి అత్త, నాన్న వద్దన్నాడు. అంతా బాగున్నారా? అంతా బాగుంది అత్త. మీరెలా ఉన్నారు?
తీసుకో బావా, నీకు ఇష్టమైన గులాబ్ జామ్. ఏంటి నువ్వే చేసావా? లేదు, అమ్మ చేసింది. అదిరింది. నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని. అబ్బో. సరే కానీ ఇంకేంటి మరి, బీటెక్ అయిపోయిందిగా, ఏం ప్లాన్స్? ఇంకేముంది, పెళ్ళే. పెళ్ళా? అప్పుడే? అప్పుడే ఏంటి బావా, 22 ఏళ్ళు నాకు. ఇప్పటి వరకు చదివింది చాలు. ఇంకా ఈ జాబ్లు టెన్షన్లు మన వల్ల కాదు. హ్యాపీగా పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ అయి నెట్ఫ్లిక్స్ చూస్తూ చిల్ అవుతా. పెద్ద ప్లానే నీది. ఎలాగో నాన్న కూడా నా కోసం మ్యాచెస్ చూస్తున్నారు. ఆయన నా గురించి ఏం చేసినా ద బెస్ట్ డెసిషనే తీసుకుంటారు కదా. నీకైతే క్లారిటీ ఉంది కదా, అది చాలు. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. రేయ్, ఏంట్రా ఆఫీస్కే? అవును మావయ్య. రాత్రిపూట ఇంటి పట్టున ఉండకుండా ఈ ఆఫీస్ ఏంట్రా? సర్లే, నాన్న క్యాన్సర్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇంకో ఎక్స్పర్ట్ చూపించాను. సిక్స్ మంత్స్ ముందైతే ఛాన్స్ ఉండేదంట. ఇప్పుడేం చేయలేమని చెప్పేశారు. ఉండాల్సిన టైంలో ఆయన పక్కన ఎలాగో లేవు. ఇప్పుడేం పక్క నుండి జాగ్రత్తగా చూసుకోరా. నా కొడుకుని చూడరా, నీలాగా అమెరికా వెళ్ళలేదు, బాగా చదువుకోలేదు, సిటీలోనే జాబ్ చేస్తున్నాడు. అరే, నాకేదైనా చిన్న జ్వరం వచ్చిందంటే పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ వయసులో మాకు ఇంతకంటే ఇంకేం కావాలరా? ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? మంచి జాబ్ వచ్చింది, ఇంచక్కా జాబ్ చేసుకుంటూ మాతోనే ఉండొచ్చు కదరా. లేదమ్మా, నాకు యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేయాలని ఉంది. మీరైనా చెప్పరే. వెళ్తానంటున్నాడుగా, నచ్చింది చేయని. ఏరా, అక్కడ ఎలా ఉంది? అంతా ఓకేనన్నా. మీరేంటి డల్గా మాట్లాడుతున్నారు? ఏం లేదురా, కొంచెం నీరసంగా ఉంది అంతే. అవునా, మరి హాస్పిటల్కి వెళ్ళారా? దీనికి హాస్పిటల్ ఎందుకురా, మన మెడికల్ షాప్ నాని ఉన్నాడు కదా, ఏవో మెడిసిన్స్ ఇచ్చాడులే, పర్వాలేదు. ఓకే, మొన్నే జాబ్ జాయిన్ అయ్యా కదా, వెంటనే లీవ్ ఎవరు, నెక్స్ట్ మంత్ వస్తా పక్క. అరే ఏం పర్లేదురా, అయినా ఎండలు తగ్గిపోతే అంతా సర్దుకుంటుంది, నువ్వేం కంగారు పడుకు. హలో నాన్న, ఏమైంది? అయ్యో ఏమైందండి? ఏమైందండి? హలో చిన్న, నాన్న నా నా కొడుకుని చూడరా, నీలాగా అమెరికా వెళ్ళలేదు, బాగా చదువుకోలేదు, సిటీలోనే జాబ్ చేస్తున్నాడు. అరే, నాకేదైనా చిన్న జ్వరం వచ్చిందంటే పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ వయసులో మాకు ఇంతకంటే ఇంకేం కావాలరా? ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నాన్న క్యాన్సర్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇంకో ఎక్స్పర్ట్ చూపించాను. 6 months ముందైతే ఛాన్స్ ఉండేదంట. నాకు జాబ్ వచ్చేసిందే. అవునా, కంగ్రాట్స్. ఈ హ్యాపీనెస్ని ఎలా అయినా సెలబ్రేట్ చేసుకోవాలి. మనం సెలబ్రేట్ చేసుకుందాం, నైట్ పార్టీ చేసుకుందాం. బియర్స్ తీసుకొచ్చే. తీసుకొచ్చేస్తా, నువ్వు రెడీ ఉండు, ఇచ్చి పడేద్దాం. ఇంతకీ రూమ్ కీస్ ఎక్కడున్నాయి? అయ్యో, నా దగ్గరే ఉన్నాయి. అబ్బా, ఇంకెంత టైం పడుతుంది నీకు రావడానికి? ఇంకో 1 hour పడుతుంది. నేను వచ్చే వరకు పీజీ హాల్లో వెయిట్ చేయి.
అబ్బా అవునా? వాటర్ బాటిల్ అబ్బాయి. హలో, హే హలో, ఏ వాటర్ బాటిల్ అబ్బాయి పిలుస్తుంటే పలకరేంటి? ఏం మాట్లాడేంటి? గుర్తుపట్టలేదా? అదే నిన్న ఆటో వాటర్ బాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఆ రోజు రాకపోయి ఉంటే ఏమైపోయేదో ఇమాజిన్ చేసుకుంటేనే అమ్మో. యాక్చువల్లీ మొన్న మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ లోపు మా ఫ్రెండ్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయింది తెలుసా, మీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదని. కానీ మళ్ళీ ఇలా కనిపిస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు రోజు ఈ టైంకి ఇక్కడే ఉంటారా? అంటే నేను కూడా రోజు ఈ టైంకి ఈ రోడ్లోనే వెళ్తాను మా పీజీకి. ఇక్కడే పక్కనే మా పీజీ, పక్క స్ట్రీట్లోనే. నా ఫ్రెండ్ రావడానికి ఇంకా 1 hour టైం పడుతుందంట. ఈ 1 hour ఎలా అబ్బా అని ఆలోచిస్తుంటే లక్కీగా మీరు కనిపించారు. అరే ఏం మాట్లాడరేంటి? ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే పొట్టొచ్చేస్తుంది, బట్టతలు కూడా వచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. హలో, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏం మాట్లాడుకుంటూ కూర్చుంటే అర్థం కదా స్పేస్ ఇవ్వాలని? నో అంటే థ్యాంక్సా? చెప్పావుగా ఇందాక. వెళ్ళి ఇంకా. అసలు హెల్పే చేయకుండా ఉండాల్సింది.